వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులకి భారత వాతావరణ శాఖ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. అయితే ఇండియాకి సంబంధించి మొత్తం ఏ రాష్ట్రాల్లో ఫిబ్రవరిలో ఎలా వాతావరణం ఉండబోతా ఉంది అనే దానికి సంబంధించి ఈ రిపోర్ట్లో ప్రధానంగా పొందుపరిచారు. ఫిబ్రవరి నెలలో సగటు కన్నా కూడా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది అనే విషయాన్ని స్పష్టం చేశారు. గడిచిన 3 రోజుల నుంచే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ప్రాంతాల్లో 33 డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతా ఉన్నాయి. తాజాగా వాతావరణంలో ఏర్పడిన అనిశ్చిత పరిస్థితుల కారణంగా హర్యానాలోని కర్నాల్లో వడగండ్ల వర్షం రైతుల్ని తీవ్రంగా నష్టపరిచింది. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. చలి తీవ్రత దారుణంగా తగ్గిపోయింది. ఇక ఫిబ్రవరిలో పెద్దగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు కూడా లేవు అనే రిపోర్ట్ వచ్చింది. దీంతో ఉత్తరాది రాష్ట్రాల రైతులు గోధుమ, బార్లీ సాగు చేసిన రైతులు దిగుబడులు తగ్గే అవకాశాలు ఉన్నాయని వారు ఆందోళన చెందుతూ ఉన్నారు. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెల ఈ అన్ని నెలలన్నీ కూడా హార్వెస్టింగ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది కాబట్టి వర్షాలు పడితే ఎక్కువ నష్టమే, ప్రయోజనం పెద్దగా ఉండదు. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతూ ఉన్నాయి. అయితే ఫిబ్రవరి నెలలో అక్కడక్కడ కొన్ని జల్లులు కురిసే అవకాశం ఉంది. దానికి సంబంధించి మరిన్ని రిపోర్ట్స్ రావాల్సి ఉంది. ఎందుకంటే ఒక నెల రోజుల ముందు రిలీజ్ చేసే రిపోర్ట్స్లో అంత క్లియర్గా ఉండదు. 1-2 రోజులు, 3 రోజులు, 24 అవర్స్ ముందు వచ్చే రిపోర్ట్స్ అత్యంత పారదర్శకంగా ఉంటాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే భారత వాతావరణ శాఖ ఒక రిపోర్ట్ రిలీజ్ చేయబోతా ఉంది. శివరాత్రి నాటికి 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా హార్వెస్టింగ్ చేస్తున్న రైతులు, మిర్చి హార్వెస్ట్ చేస్తున్న రైతులు పంట తడవకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతానికైతే టెంపరేచర్స్ బాగున్నాయి కాబట్టి పంట వెంటనే ఆరిపోతుంది. రాబోయే కొద్ది రోజుల్లో భారత వాతావరణ శాఖ ఎలాంటి వివరాలు అందించబోతా ఉంది అనే దానిపై మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.